వారు. ప్రతిదినము సాయం సమయాన కృష్ణ నుదుటిపై విభూతి రేఖలు వాటంతటవే ప్రకటింపబడేవి. ఆమె ప్రక్కన కూడా విభూతి ప్రకటమయ్యేది. అందరూ ఆ విభూతిని కొంత నుదుటిన ధరించి కొంత సేవించేవారు. ఎంత గమనించినా ఆ విభూతి రేఖలు గాని విభూతి గాని ఎక్కడి నుండి ఎప్పుడు ఎలా వచ్చేది ఎవరూ కనిపెట్టలేకపోయేవారు. అంతవరకు ఇవే చివరి ఘడియలా అన్నట్లు ఉన్న కృష్ణ ఆరోగ్యం దినదినాభివృద్ధి చెందసాగింది. ప్రతిరోజు రాత్రి శ్రీ సాయినాథుడు శ్రీ రాఘవేంద్ర స్వామి వారు దర్శనమొసగి భగవద్గీత యందలి ప్రతి శ్లోకమును ఉచ్చస్వరమున చదివి ఆయా శ్లోకాలకు అర్థాలను ఇరువురు వేర్వేరు విధముగా వేర్వేరు కోణముల నుండి కృష్ణకు బోధించేవారు. ఆ శ్లోకములు వాటి అర్థములు కృష్ణ ముఖతా వెలువడుతూ ఉండేవి. చుట్టూ ఉన్నవారు వాటిని విని పరమానంద భరితులయ్యేవారు. ఇలా బోధించడమే కాదు, శ్రీ సాయినాథుల వారు భాష కందని వర్ణించనలవిగాని ఎన్నో లీలలు గావించేవారు కూడా. కొంత ఆరోగ్య